ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాగంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. శత్రువులను ప్రత్యర్థులను ఓడించడానికి భయపెట్టడానికి సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తుంటారు. కానీ ప్రస్తుతం ఒక కొత్త ఆయుధాన్ని ఉపయోగిస్తున్నారు, అదే చేతబడి. మొన్న మధ్య ఒక ప్లేయర్ స్టేడియంలో ఆడుతూ ఉంటాడు. స్టేడియంలో కూర్చున్నటువంటి ఒక మహిళ ఒక బొమ్మను తయారు చేసి సేమ్ ఒక ప్లేయర్ లాంటి డ్రెస్సును తొడిగి దానిపైన నెంబర్ కూడా వేసి అతన్ని ఒక సూదితో ఆ బొమ్మను గుచ్చుతూ ఉంటుంది. సో ఎక్కడైతే ఆ ప్లేస్ లో ఆమె గుచ్చుతూ ఉంటుందో సేమ్ అదే ప్లేస్ లో నొప్పి కలుగుతున్నట్టుగా, బాధ వస్తున్నట్టుగా ఏడుస్తూ ఆ ప్లేయర్ అక్కడ ఉన్నటువంటి స్టేడియం నుంచి వెళ్ళి బయటకు వెళ్తాడు. నిన్నటికి నిన్న ఒక కన్న తల్లి తన కన్న కొడుకు పైన చేతబడి చేసినటువంటి వార్త పేపర్లో చూసాం. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏంటో ఒకసారి చూద్దాం. ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాగంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో, రాసి పెట్టుకోరు. 15 రోజులు రా, నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు. అరే నువ్వేం పైకెళ్ళే మూడు పల్లె, నువ్వేం దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు అరే చూడు, రేపు పొద్దు నుంచి నీకు ఎక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది చూడు. అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా దేవుని కొడుకు పైకెళ్ళి పడ్డావు? నాకెందుకు సాపన పెడతావు? నీతో పని చేయడం తప్ప. ఈ వీడియోలో ఒక వ్యక్తి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు తనకు కాల్ చేశాడని ఒక వీడియో క్లిప్ ను మనకు చూపించాడు. ఇక ఆ కాల్లో అతను చెప్తున్న ప్రకారం ఎవరైతే మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయాడో అతను అనారోగ్య సమస్యలు కాదు, నేను చేతబడి చేసి చంపేశానని ఆ కాల్లో అతను స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే ఇదే వీడియోకు సంబంధించి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి ఒక జర్నలిస్టు లైవ్ లో అతనికి కాల్ చేసి మాట్లాడితే అది నా వాయిస్ కాదని, అది ఏ ద్వారా జనరేట్ చేశానని చెప్పేసి దీనికి సంబంధించి నేను ఒక కేసు కూడా ఫైల్ చేశానని అతను చెప్తున్నాడు. సో మొత్తం మీద ఎవరైతే ఆ వ్యక్తి లైవ్ లో ఆ కాల్ చూపించాడో దానికి సంబంధించినటువంటి కాల్ హిస్టరీ చెక్ చేస్తే పోలీసులకు ఆ కాల్ చేసింది అతనా కాదని పూర్తి డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇలాంటి చేతబడులు చేస్తూ మనిషిని చంపించే ఆస్కారం అవకాశం ఉంటుందా? సో ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.